రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పరమేశ్వరుని అనుగ్రహంతో అస్త్రాలు పొందిన విశ్వామిత్రుడు గర్వితుడై వశిష్ఠుని ఆశ్రమాన్నంతా ధ్వంసం చేశాడు. అక్కడున్న మునులందరూ వశిష్ఠుణ్ణి శరణు కోరారు. తపస్సు చేసుకుంటున్న వారిని అకారణంగా బాధ పెడుతున్న విశ్వామిత్రుని చూసి వశిష్ఠుడు కోపంతో తన బ్రహ్మదండాన్ని చేతబట్టి నిలిచాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు వశిష్ఠుడు, ఓ దుష్ట క్షత్రియుడా, బ్రహ్మబలం ముందు నీ క్షత్రియ బలం ఎంత? ఇదిగో చూడు అని తన బ్రహ్మదండాన్ని ముందు పెట్టాడు. ఆ బ్రహ్మదండం ముందు ఆగ్నేయాస్త్రం నీటిలో పడ్డ నిప్పులాగా అయింది. కోపించిన విశ్వామిత్రుడు వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, వజ్రాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం మొదలైన ఎన్నో అస్త్రాలను ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం ఆ అస్త్రాలన్నిటినీ కబళించేసింది. చివరికి విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం యొక్క విజృంభణ చూసి అగ్ని మొదలైన దేవతలు, నాగులు, గంధర్వులు భయభ్రాంతులకు లోనయ్యారు. 3 లోకాలు భయంతో వణికిపోయాయి. వశిష్ఠుడు తన బ్రహ్మతేజంతో బ్రహ్మాస్త్రాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. బ్రహ్మాస్త్రాన్ని కబళిస్తున్న వశిష్ఠుని రౌద్ర రూపం చూసి అందరూ భయపడ్డారు. ఆయన శరీరం నుండి జ్వాలలు వస్తున్నాయి. ఆయన బ్రహ్మదండం ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తుంది. అక్కడున్న మునీశ్వరులందరూ వశిష్ఠుని స్తుతించి ఆయనను శాంతించమని ప్రార్థించారు. వశిష్ఠుడు శాంతించాడు. వశిష్ఠుని చేత ఓటమి పాలైన విశ్వామిత్రుడు, ఛీ, క్షత్రియ బలం ఎందుకు కొరగాదు, బ్రహ్మబలమే నిజమైన బలం. బ్రహ్మర్షి కావడానికి మనస్సు, ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేస్తాను అని అన్నాడు. విశ్వామిత్రుడు తన భార్యతో కలిసి దక్షిణం వైపు వెళ్ళి ఫలాలను మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేయసాగాడు. అక్కడ ఆయనకు 4 కుమారులు కలిగారు. వారు సత్యవంతులు మరియు ధర్మపరాయణులు. 1000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రునికి రాజర్షి పదవిని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. విశ్వామిత్రునికి బాధ కలిగింది మరియు కోపం కలిగింది. నేను ఇంతటి తీవ్రమైన తపస్సు చేసినప్పటికీ నన్ను రాజర్షిగానే గుర్తించారు. నా తపస్సుకు తగిన ఫలం లభించలేదు అని భావించి మరింత తీవ్రంగా తపస్సు చేయసాగాడు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశంలో ప్రముఖుడైన త్రిశంకు అనే రాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతనికి సశరీరంగా స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది. వారి కులపురోహితుడైన వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి తన కోరిక తెలిపి అందుకు తగిన యజ్ఞాన్ని నిర్వహించవలసిందిగా కోరాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్లడం అసాధ్యమని, తాను ఆ పని చేయనని చెప్పి వశిష్ఠుడు రాజు కోరికను నిరాకరించాడు. అప్పుడు త్రిశంకు దక్షిణ దిశగా వెళ్ళి వశిష్ఠుని పుత్రుల ద్వారా యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు. వారి వద్దకు వెళ్ళి నమస్కరించి, తపోధనులారా, నేను ఒక యజ్ఞం చేయదలిచాను, కానీ వశిష్ఠ మహర్షి తిరస్కరించారు. ఇక్ష్వాకు వంశం వారికి గురువైన వశిష్ఠుడే పరమగతి. ఆయన కాదనడం వల్ల ఆయన పుత్రులైన మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని అన్నాడు. త్రిశంకు మాటలకు కోపించిన వశిష్ఠ పుత్రులు రాజుతో, ఓ దుర్బుద్ధి, వశిష్ఠ మహర్షి నిరాకరించగా ఆయన మాటలు పెడచెవిన పెట్టి మమ్మల్ని ఆశ్రయించావు. ఆయన మాటలు అతిక్రమించరానిది. నీవు సశరీరంగా స్వర్గానికి వెళ్లడం అసాధ్యమని ఆయన చెప్పిన తరువాత మేము యజ్ఞాన్ని చేయిస్తామని ఎలా అనుకున్నావు? ఆయన మాటలు కాదని యజ్ఞం జరిపించడం ఆయనను అవమానించడం అని అన్నారు. వారి మాటలు విని రాజు వారితో, గురువైన వశిష్ఠుడు, వారి పుత్రులైన మీరు నా మాటలను తిరస్కరించారు. వేరొకరి ద్వారా నేను యజ్ఞం జరిపించుకుంటాను అని అన్నాడు. సాక్షాత్తు బ్రహ్మపుత్రుడు, కులగురువు అయిన వశిష్ఠుని మాటలను తోసిపుచ్చడమే కాక దురహంకారంతో వేరొకరిని ఆశ్రయిస్తాను అని రాజు అన్న మాటలకు కోపించిన గురుపుత్రులు అతనికి చాండాలత్వం లభిస్తుందని శపించారు. వారి మాటలకు చిన్నబోయిన రాజు రాజ్యానికి వెళ్ళి దుఃఖించసాగాడు. రాత్రి గడిచేటప్పటికీ చాండాల రూపాన్ని పొందాడు. ఆయన ధరించిన పీతాంబరాలు, ఆయన శరీరం నల్లగా మారిపోయాయి. ఆయన వెంట్రుకలు చిన్నగా మారిపోయింది. ధరించిన ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలుగా మారిపోయాయి. రాజు యొక్క ఆ రూపాన్ని చూసి మంత్రులు, ప్రజలు భయపడ్డారు. త్రిశంకు ఒంటరివాడై రాత్రి పగులు దుఃఖించసాగాడు. ధైర్యం తెచ్చుకుని వశిష్ఠునిపై వైరభావం కలిగిన విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళాడు. త్రిశంకు అవస్థ చూసి విశ్వామిత్రునికి జాలి కలిగింది. ఆయన రాజుతో, అయోధ్యాపతి, నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమిటి? నీకు ఈ చాండాలత్వం ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు వాక్చతురుడైన త్రిశంకు విశ్వామిత్రునితో, ఓ మహర్షి, సశరీర స్వర్గప్రాప్తి కోసం నేను గురువైన వశిష్ఠుని, ఆయన పుత్రులను వేడుకున్నాను.
నా కోరిక నెరవేరకపోగా గురుపుత్రుల శాపం కారణంగా ఈ చాండాలత్వం లభించింది. ఓ మహాత్మా, నా క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇంతటి క్లిష్ట పరిస్థితిలోనూ అసత్యం పలకలేదు, ధర్మం తప్పలేదు. ధర్మాన్ని అనుసరించి రాజ్యపాలన చేశాను. గురువులు, మహాత్ములకు సంతోషం కలిగించేలాగా జీవించాను. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే ఆశతో 100 యజ్ఞాలు చేశాను. ఆ యజ్ఞఫలం కూడా దక్కలేదు. మునీశ్వర, నా కోరికను నెరవేర్చగల సమర్థులు మీరే. నేను మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను. నన్ను ఆదుకోగలవారు మీరు మాత్రమే. నాపై అనుగ్రహం చూపండి అని వేడుకున్నాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 56 నుండి 58వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.